జగన్ నెల్లూరు పర్యటనకి అడ్డంకులు సృష్టిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేసింది సాక్షి. అది కోటంరెడ్డే కారణం. ఒకప్పటి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచినట్టు కోటంరెడ్డి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరుకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు 3 వేర్వేరు ప్రైవేట్ స్థలాలను చూడగా కోటరెడ్డి అనుచరులు ఆ భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూముల మీద వాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలీప్యాడ్ కోసం ఎంపిక చేశారు. స్కూల్ యాజమాన్యం అనుమతితో జిల్లాధికారులకు దరఖాస్తు చేశారు. అయితే ఎమ్మెల్యే కోటరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. ట్రస్ట్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావిడి చేశారు. భవనాలను కూల్చేస్తామంటూ రాద్ధాంతానికి దిగారు. దీంతో స్కూల్ సంబంధికులు భయాందోళనకు గురై హెలీప్యాడ్కి స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 143 హామీలతో ప్రజలు మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటారు. దీన్ని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటన చేస్తుండటంతో రోజు రోజుకు జనాదరణ పెరుగుతోంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాది మంది తరలి వస్తారని టీడీపీ నేతలు భయం పట్టుకుంది. వైఎస్ జగన్ పర్యటనకు అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు. హెలీప్యాడ్కి స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.